ఈ మధ్యాహ్న కాల సమయంలో సంతోషంతో పాటలు పాడుకుంటూ మీ మధ్యకు వచ్చినటువంటి కారణం ఏంటంటే, ఒక ప్రత్యేకమైనటువంటి శుభవర్తమానముతో, సంతోషకరమైనటువంటి వర్తమానంతో మీ వద్దకు వచ్చినాం. ఆ వర్తమానం ఏమిటంటే, పాపుల రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి వర్తమానం. యేసు ప్రభు అనే పేరు వినగానే అనేకులు అనేక రకాలుగా తలస్తారు. ఇది మాకు సంబంధించినటువంటిది కాదు, ఇది నిమ్మల జాతుల వారిది, అమెరికా వారిది, ఇంగ్లాండ్ వారిది అని తలస్తారు. కానీ ప్రియమైన వారులారా, నా చేతిలో ఉండేటువంటి బైబిల్లో ఎక్కడ కానీ యేసు ప్రభు వారు ఒక కులానికి, ఒక మతానికి దేవుడని లేదు. ఒక మనుషుని గురించి వినకుండా, ఆయన గురించి రాయబడినటువంటి ఏదైనా ఒక పుస్తకం చదవకుండా ఒక అభిప్రాయానికి రావటం అనేది అంత మంచిది కాదు. కనుక మీరు ఎవరైనా సరే యేసు ప్రభువుని గురించి ఒక అభిప్రాయానికి రావాలంటే, ఆయన ఎవరి దేవుడో ఏంటో నిజముగా తెలుసుకోవాలని ఆశ ఉంటే దయచేసి కొన్ని మాటలు వినండి. ఆ తర్వాత మీరు మీ అభిప్రాయానికి మీరు రావచ్చు. దేవుని వాక్యము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ విధంగా పిలుస్తూ ఉన్నారు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని యేసు ప్రభు వారు పిలుస్తున్నారు. ఎందుకు విశ్రాంతి అవసరం అని అంటే, ఈనాడు లోకంలో మానవులు సమస్తాన్ని కలిగిన వారుగా ఉన్నారు. కానీ ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, విద్య ఉంది, ఉద్యోగం ఉంది, భార్య, భర్త, బిడ్డలు, సదుపాయాలు అన్నీ కలిగిన వారు ఉన్నారు. కానీ జీవితంలో నిజమైనటువంటి శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఇటువంటి వారందరి కొరకై యేసు ప్రభు వారు ఇచ్చేటువంటి పిలుపు ఏంటంటే, నా యొద్దకు రండి, నేను మీకు శాంతిని ఇస్తాను, నా సమాధానాన్ని ఇస్తాను, శాంతి మీకు అనుగ్రహిస్తాను అని పిలుస్తున్నాడు. ప్రియమైన వారులారా, లోకంలో మానవులైనటువంటి వారికి కులము, మతము, జాతి, భాష, రంగు, దేశము ఏదైనప్పటికీ మానవులైనటువంటి వారికి శాంతి, సమాధానము లేకపోవడానికి గల కారణం ఏంటంటే, నా చేతిలో ఉండేటువంటి పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా చెప్తుంది. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన వారులారా, ఎవరి జీవితంలో అయితే దుష్టత్వం ఉంటుందో, చెడు ఉంటుందో, పాపం ఉంటుందో వారికి నెమ్మది, శాంతి ఉండదు. కనుక ఈనాడు ప్రపంచంలో ఏ దేశంలో చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా, వ్యక్తిగతంగా కానీ, కుటుంబాల్లో కానీ, సంఘాల్లో కానీ, సమాజంలో కానీ, ప్రభుత్వాల్లో కానీ శాంతి, సమాధానము, నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటంటే మానవులు చేసినటువంటి పాపం. బైబిల్ చెప్తుంది, ఏ మానవుడైనా సరే, ఏ భేదము లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కులాల్లో భేదం ఉంది, మతాల్లో భేదం ఉంది, రంగు, రుచి, మరి వయసు, స్త్రీలు, పురుషులు, నాగరికులు, అనాగరికతలు, ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ ఎన్నో భేదాలు లోకంలో ఉన్నాయి. కానీ పాపం చేయట్లో మటుకు ఏ భేదము లేదు. ఒకవేళ ఈ మాట కొంత హార్ష్గా ఉండొచ్చు, హార్డ్గా ఉండొచ్చు. మేము పాపం చేసామని ఎవరు చెప్పారంటే మీకని అడిగిన వారు ఉన్నారు. ప్రియులారా, పాపం అంటే దొంగతనము, వ్యభిచారము, మోసము, నరహత్య ఒకటే కాదు. బైబిల్ చెప్తుంది, ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు లేకుండా జీవించడం, దేవుణ్ణి ఎరగకుండా జీవించడం, సృష్టించినటువంటి సృష్టికర్తకు వేరుగా జీవించడం, అది పాపం అని మాట్లాడుతుంది. విలుచున్నటువంటి ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఉదయకాలం లేచిన మొదలుకొని రాత్రి పండుకునేటంత వరకు మన ఆలోచన
ఆలోచనలు, తలంపులు, ప్రవర్తన, నైజము ఇవన్నీ దేవునికి అనుకూలమైనవేనా? అదే పాపం అని బైబిల్ మాట్లాడుతుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, దేవుని వెతికేవారు లేరు, గ్రహించేవారు లేరు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి. బైబిల్లో గొప్ప మహారాజు చెప్తున్నాడు, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించిందని. ఒక గొప్ప జ్ఞాని చెప్తున్నాడు, పాపం చేయకుండా నీతిగా జీవించే మనుషుడు భూమి మీద ఒక్కడైనానూ లేడు అని సొలొమోను చెప్తున్నాడు. ఈ మాటలను బట్టి మానవులమైనటువంటి మనమందరము కూడా, రక్తమాంసాలు కలిగినటువంటి వారందరూ కూడా పాపాత్ములు అని బైబిల్ మాట్లాడుతుంది. పాపం బట్టి హృదయంలో శాంతి లేదు, నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు, సంతోషం లేదు. పిలుచున్నటువంటి ప్రియులారా, యేసు ప్రభు పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని. యేసు ప్రభువే ఎందుకు విశ్రాంతి ఇవ్వగలడు? యేసు ప్రభు మాత్రమే శాంతి సమాధానం ఇవ్వడానికి గల కారణం ఏమిటి? అనేకులైనటువంటి వారు మహాత్ములు ఉన్నారు, దేవుళ్ళు అనిపించుకున్నటువంటి వారు ఉన్నారు, కొలవబడుతున్నటువంటి వారు ఉన్నారు. మరి వీరందరిలో లేనటువంటిది యేసు ప్రభులోనే ఉండే ప్రత్యేకత ఏంటి అంటే, ఆయన సమస్తాన్ని సృష్టించిన వాడు, సర్వ సృష్టికర్త, కలిగి ఉన్నదేది నేను లేకుండా కలగలేదని చెప్పినటువంటి వాడు. 2025 సంవత్సరాలకు పూర్వం యేసు క్రీస్తు అనే పేరున లోకంలోకి వచ్చాడు. ఆయన లోకంలోకి వచ్చాడంటానికి రుజువు ఏంటంటే, చరిత్ర రెండుగా విభజించబడింది. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. పీడా నీ పుట్టినరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అది ఒకవేళ 1980 అనొచ్చు, 85 అనొచ్చు, 86 అనొచ్చు. అది ఏ విధంగా స్టార్ట్ అయింది? ఎప్పుడు నుండి 85 నీకు? అదే క్రీస్తు పుట్టుగా. యేసు ప్రభు నీ కొరకు లోకంలోకి రాబట్టే నీ పుట్టి దినాన్ని లెక్కించుకుంటానికి నీకు వీలైంది. జనాభా లెక్కలు కూడా ఆయన లోకంలోకి వచ్చిన తర్వాత మాత్రమే అవి స్టార్ట్ చేయబడ్డాయి. కనుక యేసు ప్రభు వారు పాపులను రక్షించేదాని కొరకై, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చినటువంటి వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. ఆ విధముగా దేవాది దేవుడు నరుడుగా యేసు క్రీస్తు అనే పేరున ఆయన పుట్టడానికి 750 సంవత్సరాల పూర్వమే ఆయనకు ఆ పేరు పెట్టబడింది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడుతుందని. సో ఆయన పుట్టడానికి మునిపే ఆయనకు ఆ పేరు పెట్టబడింది. పిల్లారా, నీ పాపంలో ఉంటే నీకు శాంతి లేదు. యేసు ప్రభు వారు నీకు శాంతి ఎలా ఇవ్వగలదంటే, దేవుడై ఉండి లోకంలోకి వచ్చి దేవుడిగా రుజువుపరుచుకున్నాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, గుడ్డు వారికి చూపించాడు, మోగు వారికి మాటిచ్చాడు, కుష్ఠరోగులు స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపాడు. లోక పాపమును వేసుకుని పోయేటువంటి ఆ దేవుని కొరి పిల్ల నీ నా పాపం కొరకై సర్వలోక మానవ పాప పరిహారార్థమై ఆ శిలువలో ప్రాణం పెట్టాడు. పిల్లారా, ఆయన కాళ్ళలో మేకులు, చేతుల్లో మేకులు, తల మీద ముండ కిరీటం, ప్రక్కలో బల్లెపోటు. ఆయన ఏ పాపం చేయలే, ఎవరిని దూషింపలేదు, ఎవరిని ఎదిరింపలేదు. మరి ఏమీ కారణం అంటే, నీ నా పాపం కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ రోజు పిలుస్తున్నాడు. పిలుస్తున్నటువంటి ప్రియులారా, నీ కొరకై ప్రాణం పెట్టాను, రండి, శాంతిస్తాను, సమాధానం ఇస్తానని. నా జీవితంలో, ఇక్కడ ఉన్నటువంటి వారు అనేకుల జీవితాల్లో ఒకప్పుడు పాపులం, అయితే యేసు ప్రభు క్షమించాడు, కడిగాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కనుక నిన్ను కడిగిన తర్వాత నువ్వు పవిత్రుడు అవుతావు. అప్పుడు నిజమైనటువంటి శాంతి, సమాధానం నీ హృదయంలో పొందగలవు. కనుక పాపుల రక్షకుడైనటువంటి యేసు క్రీస్తుని పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి, విశ్రాంతిని ఇస్తానని. నీ కొరకై ప్రాణం పెట్టే యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను ప్రేమించి ఈ మధ్యాహ్నం ఈ మాటలు వినిపింపజేస్తున్నటువంటి యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నీ జీవితంలో శాంతి కావాలంటే ఆయన ఒక్కడే మార్గం, వేరే మార్గం లేనే లేదు. నీ కార్యాలు, పుణ్యకార్యాలు లేదా అనేక రకాలైనటువంటి దాన ధర్మాలు ఇవేవి నీకు శాంతినివ్వలేవు. యేసు ప్రభు ఒక్కడే శాంతి ప్రదాత. అక్కర్లేదని త్రోసివేయక ఈ మధ్యాహ్నం ఆయన్ని నువ్వు అంగీకరించగలిగితే, నువ్వు పాపలను గుర్తించి ఒప్పుకోగలిగితే, యేసు రక్తం నిన్ను కడుగుతుంది, నీకు శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది. లోకంలోనుగా దేవుని బిడ్డవవుతావు. లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకానికి వెళ్తావు. పాపుల రక్షకుడైనటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు, మీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు, గొప్ప శాంతి, సమాధానం, నెమ్మది అనుభవించగలరు. ఈ లోకంలో ఉన్న సమాధానం
లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత శాంతి, ఈ యొక్క గొప్ప శాంతి కావాలంటే నేడే యేసునందు విశ్వాసం ఉంచండి. అన్నా, అన్నా,